డిబేట్ నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన రకరకాల చర్చలు జరిగాయి. ఫైనల్గా విచారణ కూడా 15-16 నెలల పాటు ఎంక్వైరీ చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించింది. సో విచారించినటువంటి క్రమంలో అందరినీ అధికారులతో పాటు మాజీ ముఖ్యమంత్రిని, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిని, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్లను కూడా విచారించి చివరగా ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇక ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ కోర్టుకెళ్ళింది. ఇవాళ అటు హరీష్ రావు, ఇటు కేసీఆర్ పిటిషన్ల పైన ఈరోజు హైకోర్టు విచారించింది. సో హైకోర్టు విచారణ చేపట్టినటువంటి క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏర్పాటైనటువంటి పిసి ఘోష్ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టు మెట్లెక్కారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు. అయితే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఒకటే, రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటైంది అని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. విచారణ టైంలో నిబంధనలు పాటించలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు, అసలు సక్రమంగా జరగలేదు ఈ విచారణ అన్నది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. నివేదిక కోసం లేఖ రాసినా కానీ ప్రభుత్వం స్పందించలేదు అంటూ కేసీఆర్ తరపున లాయర్ సుందరం చెబితే, కోర్టుకిచ్చిన నివేదిక కాపీలు స్పష్టంగా కనిపించడం లేదంటూ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. ఇక కాళేశ్వరం నివేదికలో అన్ని లోపాలే అని ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పడం సరికాదంటూ కూడా బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. బీఆర్ఎస్కు, కేసీఆర్కు నష్టం కలిగించేలాగా నివేదిక ఉంది అంటున్నారు. దీంతో ఈ అంశం పైన హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ ఏం సమాధానం ఇస్తారు, సో రేపటికి ఎట్లాంటి సమాధానంతో వస్తారన్న చూడాలి. ప్రధానంగా ఒకటే ప్రశ్న అడుగుతోంది కోర్టు, ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారా, ముందే ప్రిపేర్ అయ్యి కేబినెట్లో పెడతారా, అసెంబ్లీలో చర్చిస్తారా, అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలకు ఉపక్రమిస్తారా అన్నది ఈరోజు కోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్న. చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి, మాట్లాడుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు, అట్లాగే శ్రీనివాసరావు గారు, టీపీసీసీ కార్యదర్శితో పాటు ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మరి కాసేపట్లో రాబోతున్నారు. ప్రొఫెసర్ శేషు సార్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. శేషు సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీ వాయిస్ రావట్లేదు, ఐ థింక్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. శేషు సార్, ఈజ్ ఇట్ ఓకే? యా ప్లీజ్. మొత్తానికి కోర్టు మెట్లెక్కారు హరీష్ రావు, కేసీఆర్ మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో కమిషన్ ఏర్పడ్డది, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ కుంగితే పూర్తిగా పనికే రాదన్నట్టుగా చిత్రీకరిస్తున్నారంటూ ఈరోజు కోర్టుకు వెళ్లారు. సో ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగింది కోర్టు, కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారా, తో పాటు ఇంకా చాలా ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. నివేదిక ఎందుకు బయటపెట్టారు, పూర్తి నివేదిక ఎందుకు బయటపెట్టలేదు, మీడియా సమావేశంలో 60 పేజీల నివేదిక అందజేశారు జర్నలిస్టులకు, మీడియాకు, బట్ న్యాయస్థానానికి ఇచ్చినటువంటి కాపీలు కూడా సరిగ్గా లేవు అన్నది ప్రధానమైనటువంటి అంశం. అండ్ పూర్తిగా పబ్లిక్ డొమైన్లో ఈ నివేదిక లేదు అన్నది కూడా ఒక వర్షన్. 600 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడం, ఇదే రిపోర్ట్ ఫైనల్. సో ఇది ఒక వన్ సైడెడ్గా ఉంది, పార్టీని బురద జల్లేటువంటి కుట్రలు జరుగుతున్నాయన్నది చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఎట్లా చూడాలి ఈ అంశాన్ని, ఎట్లా చూస్తున్నారు మీరు? శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్ట తిప్పుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవకతవకల పైన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసింది, పిసి ఘోష్ కమిషన్ వేసింది. కమిషన్ ఒక 16 నెలలు ఎంక్వైరీ చేసి తన రిపోర్ట్ ఇచ్చింది. 665 పేజీల రిపోర్ట్ మొత్తంలో కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అన్ని అవకతవకలకి కేసీఆర్ బాధ్యుడు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశం గతంలో మనం చర్చించాం కూడా. లీగల్ టెర్మినాలజీలో ఒక పదం కమిషన్ వాడింది కేసీఆర్ పైన, వైకారియస్ అనేటటువంటి పదాన్ని వాడింది. వైకారియస్ అంటే లీగల్ టెర్మినాలజీలు ఏంటి అని అంటే, కింద చేసేటటువంటి సేవకుల తప్పు ఒప్పులకు రాజు బాధ్యత వహించాలి అనేది. అంటే ఎక్కడ ఏ స్థాయిలో తప్పు ఒప్పు జరిగినా అప్పుడు ప్రధానమైనటువంటి రాజుగా వ్యవహరించినటువంటి, లేకపోతే పాలనాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ బాధ్యత వహించాలనేది కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. సరే, ఆ కమిషన్ రిపోర్టు కేసీఆర్ కి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వచ్చింది. దాన్ని
సర్కారు ఒక అస్త్రంగా మలుచుకున్నది. దాంట్లో షార్టేజ్ చేసి ఒక 60 పేజీల నివేదికని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టినటువంటి సందర్భాన్ని ఉంది. అయితే ఇప్పుడు ఇది సర్కార్కు ఒక అస్త్రంగా మారితే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేసేటటువంటి అంశంగా మారింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఒక దిద్దుబాటు చర్య, కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. దిద్దుబాటు చర్య, కౌంటర్ అటాక్ ఏంటంటే మొట్టమొదటిది నెంబర్ 1 ఏంటి అని అంటే అనుమానాలు. మేము ఈ మేడిగడ్డ కుంగుబాటు తర్వాత దానిపైన ఒక పోలీస్ కేసు పెడితే ఇంతవరకు దాన్ని విచారణ చేయటం లేదు, ఇది కుంగిపోయిందా, కూల్చివేశారా అనేటటువంటి ఒక సందేహాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇది ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. రెండో అంశం ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు కేవలం ఒక కాళేశ్వరానికి వర్తిస్తుందా, లేకపోతే పోలవరానికి వర్తించదా, లేకపోతే ఉత్తరాఖండ్ లో కూలిపోయినటువంటి ప్రాజెక్టుకు వర్తించదా, ఇక్కడే ఎందుకు ఇంటెన్షన్ గా, ఇక్కడే ఒక రాజకీయ ప్రేరేపితంగా కావాలని ఎన్డీఎస్ఏ రిపోర్టును తీసుకొచ్చారని ఒక కౌంటర్ అటాక్ తీసుకొచ్చారు. ఇక మూడోది కీలకం ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విచారణ అర్హత లేదు ఈ కమిషన్ కి, ఈ నివేదికని రద్దు చేయండి, ఈ నివేదిక ద్వారా మా పైన చర్యలు తీసుకోకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అని ఒక 2 పిటిషన్లు, కేసీఆర్ ఒక పిటిషన్, హరీష్ రావు ఒక పిటిషన్ గౌరవ తెలంగాణ హైకోర్టులో వేయటం జరిగింది. ఆ పిటిషన్స్ పైన ఆగస్టు 21 అంటే ఈ రోజున విచారణకు స్వీకరించారు. విచారణ మొదలైంది. విచారణ సందర్భంగా గౌరవ న్యాయస్థానం ఒక 3 కీలకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తింది. దానికి ఏజీ సమాధానం చెప్పడంలో వైఫల్యం చెందినట్టుగానే మనకు కనపడుతుంది. ఒకటి ప్రశ్న ఏంటి అనంటే, మీరు ఈ రిపోర్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా అని అడిగారు. ఇది ప్రశ్న 1. ప్రశ్న నెంబర్ 2 ఏంటి అంటే, ఈ నివేదిక అంటే ఈ నివేదికలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ నివేదికలో ఎవరిపైన అయితే అభియోగాలు మోపుతున్నారో, ఎవరినైతే బాధ్యులుగా చిత్రీకరిస్తున్నారో వాళ్ళకి మీరు 8B నోటీస్ సర్వ్ చేశారా అని అడిగారు. మూడో కీలకమైన ప్రశ్న ఏం చేశారు అని అంటే, ఏజీ చెప్పినటువంటి సమాధానాలకు ప్రశ్నగా గౌరవ న్యాయస్థానం అడిగింది ఏంటి అని అంటే, మీరు ఈ రిపోర్టుని శాసనసభలో పెట్టి చర్చిస్తామంటున్నారు, చర్యలు తీసుకున్న తర్వాత శాసనసభలో పెడతారా, శాసనసభలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా అనేటటువంటి కీలకమైన ప్రశ్నకి ఏజీ దగ్గర సమాధానం లేదు. సమాధానం లేకుండా సోమవారం వరకు చెప్తామంటే కోర్టు ఏమన్నదంటే, ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న, దీనికి మీరు సత్వరమే సమాధానం చెప్పాలి అంటే ఆగస్టు 22కి టైం అడిగారు. రేపటి రోజున కోర్టులో దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. బట్ దీంట్లో ఏంటి అంటే, అసలు నివేదికలో ఏ అంశాల పైన ఎంక్వైరీ చేశారు, ఏ తప్పులను కేసీఆర్ చేశారని తేల్చారు. ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు మనకి కాళేశ్వరం పైన ప్రధానమైన అభియోగం ఏంటది, మేడిగడ్డలో 7th బ్లాక్ లో 20th 21st పియర్ కుంగిపోయింది అనేటటువంటి అభియోగం కదా. బట్ దానిపైన ఎంక్వైరీ చేశారా, అవినీతి పైన ఎంక్వైరీ చేశారా, నిర్లక్ష్యం పైన ఎంక్వైరీ చేశారా, నిర్వహణ పైన ఎంక్వైరీ చేశారా, ఏంటి ఒక స్పష్టత ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితమైందా, లేకపోతే వాస్తవాలనే ఇందులో కమిషన్ విచారణలో కూడా ఇంకా చాలా అనుమానాలు, చాలా క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి. మాట్లాడదాం శేషు సార్. వస్తాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం కమిషన్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి చర్చిద్దాం.